అందరికీ నమస్కారం. 2024 ఉగాది పండుగ తర్వాత నుంచి మీరు నమ్మినా నమ్మకపోయినా మిథున రాశి వారికి 2 అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ ఈ వ్యక్తి వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నాయి. కాబట్టి ఈ రోజు మన వీడియోలో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నామంటే, ముఖ్యంగా మిథున రాశి వారికి ఉగాది పండుగ తర్వాత నుంచి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి వాటి సంగతేంటో ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ తర్వాత నుంచి అంతా అనుకూలంగా మారబోతోంది. ఎందుకంటే చతుర్థ పంచమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, దశమ లాభ స్థానాలలో గురు రాహువుల సంచారం, భాగ్యస్థానంలో శని రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీరికి కార్యానుకూలత ఈ విషయాలలో ఎక్కువగా ఉంది. కీలకమైన స్థానాలలో ఉన్నవారి వల్ల లబ్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు. విదేశీయాన విషయాలు శుభకార్యాలు ముడిపడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజా సంబంధాలు రాజకీయ విషయాలు అంతగా అనుకూలించవు. డబ్బులతో అన్ని సాధించలేమని గుర్తిస్తారు. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులు, మార్కెటింగ్, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లభిస్తాయి. ఇంకా కొనుగోలు అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. స్పెక్యులేషన్ కు దూరంగా ఉంటే మంచిది. శత్రువర్గం ఇబ్బంది పెట్టలేని స్థాయిలో ఉంటారు. ఒకనాటి మీ మిత్రులే ఇప్పుడు ఆగర్భ శత్రువులుగా మారతారు. అందరూ బలహీనులు అని భావించకండి. తగిన సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సాంకేతిక పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మొండి బకాయిలు వసూళ్లవుతాయి. ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేసుకోండి. ఈ సమయంలో ఆధ్యాత్మికంగా మీకు ఎక్కువగా ఈ చింతన ఎక్కువవుతుంది. దీంతో పాటుగా ఆధ్యాత్మిక వ్యాపారాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. సువర్ణాభరణాల భద్రతలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సంతానం వల్ల కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఎగుమతి దిగుమతి వ్యవహారాలలో అప్రమత్తత అనేది అవసరంగా ఉండేలా చూసుకోండి. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్ల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బెట్టింగ్లలో పాల్గొనకండి, నష్టపోతారు. బంధువులకు సాయం చేయడం వల్ల చిక్కులు చికాకులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ వ్యాపార భాగస్వాములు, సహోద్యోగులు అసూయ పరులై ఉంటారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. కొన్ని సందర్భాలలో మీరు బాధపడిన సందర్భాలు రావచ్చు. అయినా కూడా నిరాశపడకండి. ఎందుకంటే ఈ బాధ వెనుక మీ మానసిక సంఘర్షణే ఎక్కువగా ఉంటుంది. ఎంతకాలం మీరు ఎంతో బాగా చూసుకున్న వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం వల్ల మీకు ఈ మానసిక సంఘర్షణ అనేది అత్యధికంగా ఉంటుంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత బాగా చూసుకున్నా లేదా మీకు వాళ్ళు ఎంతగా విలువిచ్చినా, మీరు వాళ్లకి ఎంతగా విలువిచ్చినా ఒక సమయం వచ్చేటప్పటికి ఖచ్చితంగా మిమ్మల్ని వారు వెన్నుపోటు పొడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎవరిని కూడా అంత తేలికగా అంచనా వేయకండి. మీరు అందరినీ కూడా మంచితనం అనే ముసుగులోనే ఉంటారు అనుకుంటారు. కాకపోతే మీరు మంచితనంతో ఉంటారు కాబట్టి చుట్టూ ఉన్నవాళ్లు కూడా మంచివారిగానే పరిగణించడం జరుగుతుంది. కాకపోతే మీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీతో సమానంగా మంచివారు కాలేరు. కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఇక కష్టపడి పనిచేస్తే ఫలితాలను ఆశిస్తారు. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. మనుషుల మనోభావాల్ని స్పష్టంగా చదువుతారు.
సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యమవుతాయి. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి. అయితే ఇది అందరికీ కాదు, కొంతమంది విషయంలోనే అని గుర్తించండి. విద్యారంగంలో కృషి చేసే వారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. వాస్తవిక దృష్టితో ఆలోచించి కుల మత వర్గాలకు అతీతంగా శక్తి సామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వల్ల చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని వాతావరణం కలిగించకండి. పట్టు విడుపులు మంచికి దారితీస్తాయని గ్రహించండి. ఇక పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవాలంటే ఇష్టదైవతారాధన అనేది ఎంతో ముఖ్యం. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఈ సంవత్సరం ఎంతో బాగుంది. ముఖ్యంగా సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమంలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే వారికి భంగపాటు తప్పదు. అవివాహితులకు ఘనంగా వివాహం జరుగుతుంది. ఇక శ్రీ లక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. లీజులు, అగ్రిమెంట్లు, లైసెన్సులు లభిస్తాయి. ఇంకా సంవత్సరం ద్వితీయార్థంలో జీవితం మరో కొత్త పందాలో నడుస్తుంది. విడిపోవాలన్న వారితో శాశ్వతంగా విడిపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. చెప్పుడు మాటలు విని నష్టపోతారు. శుభకార్యాలకు సంబంధించిన బరువు బాధ్యతలు దించుకుంటారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు సంభవిస్తాయి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడండి. ఇంకా ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు వచ్చినా మిమ్మల్ని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టే అవకాశాలు రావు. అయితే అష్టమూలికా తైలంతో, హనుమాన్ వత్తులతో దీపారాధన చేసుకోండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ విషయాలు, వ్యక్తిగత వ్యవహారాలు పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యార్థులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్లు వస్తాయి. రివాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వస్తుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. జీవిత భాగస్వామి లేదా సత్సమానమైన సంబంధమైన వ్యక్తులతో విభేదాలు తీవ్రతరమవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణకు నోచుకుంటాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా తైలంతో, ఇంకా అష్టమూలిక గుగ్గిలంతో దీపం వేయండి. ధనాన్ని ఖచ్చితంగా పొదుపు చేస్తారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువగా శ్రద్ధ చూపించండి. ఇంకా అలంకార సామాగ్రి విక్రయాలు మొదలైన వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యకు ఎంపికవుతారు. స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధించుకుంటారు. అనువంశికంగా మీకు రావాల్సిన ఆస్తిలో పెద్దలు రాసిన డాక్యుమెంట్స్లో మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆ ఆస్తులు మీకు దక్కుతాయి. ఇంకా వైద్య వృత్తిలో, ఇంకా సాధారణ విద్యలోనూ మీరు రాణిస్తారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.